హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆప్షా ఈరోజైతే వాళ్ళ దాది దగ్గరికి అయితే వెళ్ళింది. నేను ఇందాకే లేచాను. లేచి ఇక వండడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఏం వండుతున్నాను అంటే ఆకుకూరలు అయితే ఒకటి ఉంది, అదైతే ఇక వండాలి. ఏం చేస్తాం, తినబుద్ధి కాకపోయినా వారంలో ఒకసారి తినాల్సిందే. ఇప్పుడు టైం దొరికింది కదా అని వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే నేను కద్దుక ఖీర్ అయితే చేస్తున్నాను. చూపిస్తాను ఇప్పుడైతే. అంటే డ్రై ఫ్రూట్స్ లేవు, చేయాలో వద్దా అనుకున్నాను, కానీ డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏంటి, డ్రై ఫ్రూట్స్ లేకుండానే ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అయితే యాడ్ చేద్దాము. ఒకసారి ఫ్రూట్స్ యాడ్ చేసి కూడా ఒకసారి తింటే ఎలా ఉంటుంది ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మళ్ళీ కలుద్దాం. ఇంకొక బౌల్ తీసుకొని 3 చెంచాల గీ పోసుకున్నాను. ఇంకెక్కువ పోసుకున్నా ఏం కాదు. తర్వాత మనం గీరి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ఇక్కడ చూడండి, వాటర్ లేకుండా అయితే మొత్తము ఇట్లా స్క్వీజ్ చేసి అందులో వేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకొని తర్వాత నెయ్యిలో మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి పచ్చి పోయేదంతా పోనిచ్చి తర్వాత మనము నెయ్యిలో కనుక ఎట్లా ఫ్రై చేస్తామో అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇక అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అయితే 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది స్వీట్ కద్దుక ఖీర్ అనేది. ప్లస్ మళ్ళీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వాడతలేము కాబట్టి కొంచెం షుగర్ మంచిగా ఉండాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ షుగర్లోనే ఉడుకుతుంది మన సోరకాయ గీరిందంతా. ఇలా ఉడికినప్పుడు ఆ సోరకాయ గీరింది ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది, మంచిగా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెసిపీ అనేది. తర్వాత ఇక్కడ నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను, పెద్దవే ఇవి 1 కప్పు నానబెట్టుకున్నాను. ఇవి కూడా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఖీరు. ఇవి మంచిగా నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకొని తర్వాత మనం చేసుకునేటప్పుడు తీసి వేసుకుంటే సరిపోతుంది. ఉడుకుతాయి మనకి, ప్లస్ ఇందులో ఉడుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉడికాయి, తర్వాత మనము మిల్క్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు కూడా ఉడికిపోతుంది. మనకు ఉడకదు అనే సమస్య లేదు. ఇక్కడ అన్నీ మనకు షుగర్లోనే మంచిగా ఉడికాయి, షుగర్లో గీలో. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మంచిగా కాచిన చల్లారి పెట్టుకున్న థిక్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ అయితే మంచిగా థిక్గా ఉండాలి, పల్సగా ఉంటే ఖీర్ అనేది అంత టేస్టీగా ఉండదు, గాఢగా ఉండాలి పాలు. ఇక్కడ నేను చూసుకుంటూ అంటే ఆ సాబుదానకు మనకు సోరకాయ పొట్టుకు ఎంత సరిపోతుందో అన్ని పాలు అయితే యాడ్ చేస్తున్నాను. దగ్గర 1/2 లీటర్ పాలు అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, చాలా థిక్గా ఉన్నాయి మిల్క్ అయితే. ఇక ఫ్లేవర్ కోసం అయితే నేను ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ కలిపాను, వైట్ ఎసెన్స్. ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు, కానీ వెనిలా ఎసెన్స్ వేస్తేనే బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ 4 చెంచాల కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపేసి ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేశాను మన ఖీర్లో. తర్వాత కలర్ కోసం అయితే నేను ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ కద్దు ఖీర్ అంటేనే గ్రీన్ ఉంటేనే ఫస్ట్ మనకి తినాలనిపిస్తుంది. అది కలర్ లేకపోతే ఎంత టేస్టీగా ఉన్నా తినాలనిపించదు. దానికోసం అయితే కలర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో గ్రీన్లో. మన కద్దుక ఖీర్ ఆల్మోస్ట్ రెడీ అయింది. కానీ ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడికించుకుందాము పాలల్లో. అన్ని స్వీట్లలోకి వెళ్ళి ఈజీ స్వీట్ అంటే ఇదే ఈజీ, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా సమ్మర్లో కానీ ఏ సీజన్లో కానీ చాలా బాగుంటుంది. చలికాలంలో అయితే వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నా కూడా బాగుంటుంది. ఇక ఎండాకాలంలో మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, అసలు సమ్మర్ అనేది తెలీదు, అంత బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో సోరకాయ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏదైనా ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా అయితే ట్రై చేసుకొని తినండి. ఈజీగా తక్కువ ఖర్చులో అయిపోతుంది. గ్యారెంటీగా చాలా చాలా టేస్టీగా కుదురుతుంది మీకు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.